ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై వందనములు. మరి ఒక దినమును అనుగ్రహించిన నీ ప్రేమకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయమున నీవు మాతో మాట్లాడము. కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీ హస్తములకు అప్పగిస్తున్నాం. తండ్రి, నీ దీవెనలతో మమ్మల్ని నింపి నడిపించమని, నీ కృపగల హస్తములతో నాయన మమ్మల్ని ఖాయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలపు ధ్యానమునకైన వాక్య భాగము కీర్తనల గ్రంథము 69వ కీర్తన 14వ వచనమును చదువుకుందాం. నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము, నా పగవారి చేతిలో నుండి అగాధ జలములలో నుండి నన్ను తప్పించుము. మనము చదివిన వాక్య భాగంలో కీర్తనాకారుడైన దావీదు మహారాజు తన్ను జిగటగల దొంగ ఊబిలో నుండి రక్షించమని ప్రభువు సన్నిధిలో ప్రార్థిస్తున్న కార్యమును చూస్తూ ఉన్నాము. నన్ను ద్వేషించేవారు, నాకు హాని చేయాలనుకున్న వారి నుండి నన్ను తప్పించమని దేవుని సన్నిధిలో వేడుకునే కార్యమును చూస్తూ ఉన్నాము. ఈ ఉదయ కాలమున నీ జీవితంలో ఇలాంటి ప్రార్థన కలిగి ఉన్నావా అని ఒకసారి పరీక్షించుకో. ఎందుకంటే నీవు ఎరుగకనే కొన్ని కార్యములలో చిక్కుకుంటున్నావు. అవి నిన్ను దేవునికి దూరముగా లాగివేస్తున్నాయి. అందులో నుండి నువ్వు బయటికి రావటానికి నీవు ప్రయత్నించినా నీవు బయటికి రాలేకపోతున్నావు. కారణం ఏమిటంటే నీ బలహీనతలు నిన్ను అణగద్రొక్కి వేస్తున్నాయి. నీవు దేవుని సన్నిధిలో నిలబడవలసిన నీవు దేవుని కృపను పోగొట్టుకొని లోకములతో కలిసిన వాడిగా, లోక కార్యములతో కలిసిన వాడిగా నీ జీవితమును వ్యర్థపరచుకొని నాశనము వైపు వెళ్ళిపోతూ ఉన్నావు. ఈ ఉదయకాలమున ఇటువంటి స్థితిలో చిక్కుకొని అలమటిస్తున్న వారికి ప్రభు ఒక హెచ్చరికను ఇవ్వటం మనం చూస్తున్నాం. నాశనకరమైన గుంట, జిగటగల ఊబిలో నుండి ఆయన నిన్ను బయటకు తీయగలడు. నీకు ఇంక మార్గము లేదు, నేను మరణించటమే మంచిది అనుకునే నిన్ను రక్షించాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే నీ కొరకు సమస్తమును విడిచిపెట్టి ఒక సామాన్యుడిగా ఈ లోకమునకు దిగి వచ్చినాడు. నిన్ను విమోచించాలా అని ఆశించి తన యొక్క రుధిరమును కార్చినాడు. తన రక్తము చేత నీకు విడుదలను సిద్ధపరిచినాడు. నీ బలహీనతల నుండి బయటకు తీసేదానికి నీకు సహాయముగా ఆయన ఈ లోకమునకు వచ్చి నీ పాపమును క్షమించేదాని కొరకు తన రుధిరము చేత విమోచన కలిగించినాడు. నీవు దేవుని వైపు చూసి సహాయమును కోరిన ఎడల ఆయన నిన్ను తప్పక రక్షిస్తాడు. నీకు విరోధముగా ఎంతమంది ఎదురైనను సరే నీకు సహాయము చేసే ఆయన నీకు తోడుగా ఉన్నట్లయితే, అనగా యేసు ప్రభువు నీకు తోడుగా ఉన్నట్లయితే నీ జీవితంలో నీవు అడిగి ఊహించిన దానికన్నా గొప్ప కార్యములను చూడగలవు. నీవు అడిగి ఊహించిన దానికన్నా గొప్ప కార్యములు చేసి నిన్ను రక్షించేది ఆయన యొక్క ఉద్దేశమైనది. ఈ ఉదయకాలమున బలహీనతలోకి చిక్కుకున్న నీవు, పాపములో చిక్కుకున్న నీవు దేవుని యొక్క విడుదల కోరిన ఎడల, ఆయన యొక్క సహాయము కావాలని ఆశిస్తున్నట్లయితే విరిగి నలిగిన హృదయంతో ఆయన యొద్దకు రమ్ము. నీ బలహీనతలు ఒప్పుకో. నీ యొక్క కష్టములను, నీ యొక్క అసమాధానమైన కార్యమును సరిచేసుకో. అప్పుడు నీ జీవితంను మార్చి నిన్ను ఆశీర్వదించడానికి ప్రభువు సిద్ధముగా ఉన్నాడు. ఎలాగున్నావో నిన్ను నీవు పరీక్షించుకో. ప్రార్థించుకుందాం. అత్యున్నత సింహాసనాసీనుడు అయిన పరమ తండ్రి, ఈ ప్రాతకాలంన మీరు మాకు అనుగ్రహించిన వాక్యమును బట్టి వందనములు. నీకు నాయన మేము నమ్మకస్తుగా ఉన్నట్లుగా నీ కృపను అనుగ్రహించండి. దేవా, జిగటగల ఊబిలో మేము చిక్కుకొని నాశనమైపోకుండా మమ్మల్ని కనికరించి విడిపించేవాడిగా, మా శత్రువుల చేతులను తప్పించే దేవుడిగా నీవు ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నీ యొక్క కృపలో మమ్మల్ని ఆశీర్వదించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప
ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.